న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ తరపున అత్యుత్తమంగా ఆడింది సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే అనటంలో అతిశయోక్తి లేదు. రెండో టీ20లో అజేయ శతకంతో నిలిచిన అతను భారత జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ గైహాజరీలో మూడో స్థానంలోని బ్యాటింగ్కు వచ్చిన అతను తనకు దక్కిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ధనాధన్ షాట్లతో అదరగొట్టాడు. ఓపెనర్గా వచ్చిన రిషబ్ పంత్ పూర్తిగా విఫలమైనా, ఇషాన్ కిషన్ పెద్దగా రాణించలేకపోయినా తను మాత్రం తనకే చేతనైన స్టైల్లో ఇన్నింగ్స్ నిర్మించాడు. చివరకు భారత్కు భారీ స్కోర్ అందించాడు. ఈ క్రమంలో మూడో టీ20లో కూడా అతను ఖచ్చితంగా ఆడతాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఈ సిరీస్లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. అంటే మూడో టీ20లో గెలిస్తే భారత్కు సిరీస్ దక్కుతుంది, లేదంటే 1-1తో సిరీస్ డ్రా అవుతుంది. ఇలాంటి సమయంలో సూర్యకుమార్ను పక్కన పెట్టేయాలని అంటున్నాడు వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ కార్తిక్. అతని స్థానంలో సంజు శాంసన్ను ఆడించాలని అంటున్నాడు. సంజుకు అవకాశం ఇవ్వాలని చాలా మంది డిమాండ్లు చేస్తున్నారు. మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా సంజుకు తగినన్ని అవకాశాలు ఇవ్వాలని ఇటీవలే అన్నాడు. ఈ క్రమంలోనే డీకే కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుత లైనప్లో ఎవరికైనా రెస్ట్ ఇవ్వాలంటే సూర్యకుమార్కు మాత్రమే ఇవ్వాలి. మిగతా ఆటగాళ్లు ఇప్పుడే జట్టులో కలిశారు. ఒక్క మ్యాచ్ ఆడగానే వారిని పక్కన పెట్టడం సరికాదు. కావాలంటే సూర్యకు 3 మ్యాచ్లోనే విశ్రాంతినిచ్చి వన్డేలోకి తీసుకోవచ్చు. ఈ స్థానంలో సంజునే తీసుకోవచ్చు. ఎందుకంటే అతను ఫాస్ట్ బౌలింగ్, షార్ట్ బాల్స్ను ఎదుర్కోవటానికి ఇష్టపడతాడు. కాబట్టి సూర్య స్థానంలో అతన్ని ఆడించాలని కోరుకుంటున్నా అని డీకే చెప్పాడు. Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.